హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండిసి వ్లాగ్స్. నేను మీ మధుబాబు పడిగల. డిటిహెచ్ సంబంధించి సెటప్ బాక్స్లు వాడే కస్టమర్స్ తెలుగు ఛానళ్ళు, హిందీ, ఇంగ్లీషు, స్పోర్ట్స్, కిడ్స్, డివోషనల్ ఇవి ఏ ఛానల్ ఎక్కడ వస్తాయి అనే దాని గురించి తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లాంటి కస్టమర్స్ కోసం ఈరోజు ఈ వీడియోలో ఏ విధంగా మనకు కావాల్సిన ఛానల్స్, స్పోర్ట్స్ కానీ, కిడ్స్ కానీ, ఇన్ఫర్టైన్మెంట్ జంతువుల ఛానళ్ళు కానీ, డివోషనల్ ఛానళ్ళు కానీ ఏ ఛానల్ ఎక్కడ ఉంది, ఏ నెంబర్లో వస్తుంది అనే తెలుసుకునే దానికోసము సులభమైన పద్ధతి రిమోట్లో గైడ్ అనే బటన్ ఉంటుందండి. సపోజ్ మనం ఇప్పుడు టాటా ప్లే తీసుకున్నాము. టాటా ప్లే గురించి చెప్తాను మీకు. రిమోట్లో గైడ్ అనే బటన్ ఉంటుంది. ఆ గైడ్ అనే బటన్ ప్రెస్ చేస్తే టీవీలో స్క్రీన్ మీద ఈ విధంగా వస్తుందండి. ఈ పద్ధతి ద్వారా మీకు కావాల్సిన ఛానల్ నెంబర్ని ఎవరికి కాల్ చేయకుండా మీరే మీ రిమోట్ ద్వారా సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చును. గైడ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత టీవీలో స్క్రీన్ మీద ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ సెర్చ్ అనే ఆప్షన్ వస్తుందండి. సెర్చ్ అనే ఆప్షన్కి ఇది అంటే కీబోర్డ్ టైప్లో ఉంటుంది. మీరు ఛానల్ పేరు టైప్ చేసి సెర్చ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా కష్టమైన పద్ధతే. ఇది కాకుండా తర్వాత ఆప్షన్ వచ్చేసి ఆల్ ఛానల్స్ అని ఉంటుంది. ఆల్ ఛానల్స్ అనేది దాని మీదకి వచ్చి ఓకే చేసినప్పుడు ఇలాగ ఓపెన్ అవుతుంది. అంటే ఇది స్టార్టింగ్ వచ్చేసి టాటా ప్లేలో 100 ఛానల్ నెంబర్ నుంచి స్టార్టింగ్ అవుతుందండి. ఇక్కడ నుంచి 100 నుంచి దగ్గర 2000 వరకు నెంబర్స్ ఉంటాయి. ఫస్ట్ 100 నుంచి వచ్చేసి మీకు హిందీ ఛానళ్ళు ఉంటాయి 200 వరకు. దాని తర్వాత వచ్చేసి కిడ్స్ ఉంటాయి. దాని తర్వాత స్పోర్ట్స్. ఇది కూడా కొద్దిగా కష్టమే. ఈ విధంగా సెర్చ్ చేసుకోవాలంటే ఒక్కొక్క ఛానల్ ఎక్కడుందని వెతుక్కోవాలంటే కొద్దిగా ఇబ్బంది. తర్వాత ఆప్షన్కి వెళ్తే కన్నా థర్డ్ ఆప్షను స్క్రీన్ మీద హెచ్డి అని వస్తుందండి. ఇది హెచ్డి అనేది టాటా ప్లే కంపెనీలో ఎన్ని ఛానళ్ళు అయితే హెచ్డీలో అవైలబిలిటీ ఉంటాయో అన్ని ఛానళ్ళు ఈ ఆప్షన్లో చూపిస్తుంది. అది ఆల్ అంటే ఇందాక మనం చెక్ చేసాం కదా, అన్ని ఛానళ్ళు వస్తాయి. అలాగ లేకుండా ఎంటర్టైన్మెంటు, మూవీసు, స్పోర్ట్సు, న్యూస్ అని ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ అంటే సీరియల్స్ అండి. దాన్ని ఓకే చేసి చూద్దాము. ఓకే చేసి చూస్తే 115 నుంచి స్టార్ ప్లస్ స్టార్ట్ అయిందండి. 100 నుంచి 300 వరకు హిందీ ఛానల్స్ ఉంటాయండి. స్టార్ ప్లస్, సోనీ, జీటీవీ, కలర్స్. తర్వాత ఇంగ్లీష్ ఛానల్స్ ఉంటాయండి. ఆ విధంగా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ గురించి చూస్తే. తర్వాత వేరే ఆప్షన్లోకి వెళ్తే ఆల్ హెచ్డి అని ఉంటుందండి. ఆల్ హెచ్డి అంటే దీంట్లో హెచ్డికి సంబంధించిన ఛానల్ అన్నీ చూపిస్తుంది. తర్వాత ఎంటర్టైన్మెంట్ అంటే సీరియల్కి సంబంధించినటివి, మూవీస్ అంటే సినిమాకి సంబంధించిన ఛానల్స్, షోకేజ్ అంటే దాంట్లో ఏమి ఉండవండి, స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ ఛానల్స్, న్యూస్ అంటే న్యూస్ చూపిస్తుంది. తర్వాత ఆప్షన్ మూవీస్లోకి వెళ్తే మూవీస్ అంటే సినిమాలకు సంబంధించిన ఛానల్ అండి. అంటే అన్ని లాంగ్వేజ్లో ఇంగ్లీషు, హిందీ, తమిళ్ అన్ని లాంగ్వేజ్లో మూవీస్ ఎక్కడెక్కడ ఉంటాయో ఆ ఛానల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుందండి లిస్ట్. చూడండి స్క్రీన్ మీద మనకి కనిపిస్తున్నాయి. అండ్ పిక్చర్స్, స్టార్ మూవీస్, స్టార్ గోల్డ్ సెలెక్ట్. తర్వాత వేరే ఆప్షన్లోకి వెళ్తే తర్వాత ఆప్షన్ స్పోర్ట్స్ అండి. స్పోర్ట్స్ కూడా అంటే అన్ని స్పోర్ట్స్ ఛానళ్ళు తెలుగు, తమిళ్, హిందీ అన్ని స్పోర్ట్స్ ఛానళ్ళు 452 నుంచి స్టార్ట్ అవుతాయి. అక్కడ నుంచి అన్ని ఛానళ్ళు అన్ని లాంగ్వేజ్లో అవైలబుల్ ఉండేటి చూపిస్తుంది. తర్వాత ఆప్షన్ న్యూస్ కూడా అన్ని రీజనల్ న్యూస్ కూడా అంతేనండి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, పంజాబీకి సంబంధించిన న్యూస్ ఛానల్ అన్ని లిస్ట్ ఒకే విధంగా చూపిస్తుంది. మీకు ఛానల్ తెలిసినట్టయితే ఆ ఛానల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవడమే. తర్వాత ఆప్షన్ అండి. తర్వాత ఆప్షన్ కిడ్స్ అండ్ నాలెడ్జ్. దీంట్లో కిడ్స్ చిన్నపిల్లల ఛానళ్ళు, నాలెడ్జ్ అంటే అనిమల్ ఛానల్స్ అండి. నేషనల్ జియోగ్రఫీ, నేషనల్ జియో వరల్డ్, హిస్టరీ, డిస్కవరీ ఇట్లాంటి ఛానళ్ళు. కిడ్స్ సంబంధించి నిక్ జూనియర్, సోనిక్, పోగో, కార్టూన్ నెట్వర్క్, డిస్నీ ఇలాంటి ఛానల్ అన్నీ ఇక్కడ చూపిస్తుందండి. తర్వాత ఆప్షన్లోకి వెళ్తే అదర్ అని వస్తుందండి. అదర్ ఆప్షన్ దీంట్లో వచ్చేసి కొన్ని మ్యూజిక్, ఎంటీవీ, జస్ట్, టీఎల్సీ ఇట్లాంటివి కొన్ని ఛానళ్ళు, మ్యూజిక్ ఛానల్ అవన్నీ కలిపి ఉంటాయండి. తర్వాత బ్యాక్ వెళ్తే తర్వాత ఆప్షన్ వచ్చేసి స్పిరిచువల్స్ అండి. స్పిరిచువల్స్ అంటే దీంట్లో భక్తికి సంబంధించినటివి, యోగాటి ఇలాంటి ఆరాధన, ఇబాదత్ ఇట్లాంటివి ఛానల్స్ ఉంటాయండి. దీంట్లో ప్రేయర్కి సంబంధించినట్టు ఉంటాయండి. ఎగ్జాంపుల్ తీసుకుంటే టాటా ప్లే ఫిట్నెస్, టాటా ప్లే కుకింగు, టాటా ప్లే బ్యూటీ ఇలాంటి ఛానల్ ఉంటాయండి. తర్వాత ఆప్షన్కి వెళ్తే ఎంటర్టైన్మెంట్ అండి. ఎంటర్టైన్మెంట్ అదే ఇందాక అనుకున్నాం కదా, ఎంటర్టైన్మెంట్ అంటే సీరియల్స్ అండి. ఇవి అన్ని లాంగ్వేజ్లో హిందీ, ఇంగ్లీషు, తమిళ్, తెలుగు, మలయాళము అన్ని లాంగ్వేజ్లో సీరియల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ఛానల్ నెంబర్ను ఇక్కడ చూపిస్తుంది. మీరు ఏ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ లాంగ్వేజ్ ఛానల్ అన్నీ చూపిస్తుందండి. తర్వాత మూవీస్. ఇది కూడా సేమ్ అదే విధంగానే సినిమాకు సంబంధించిన ఛానళ్ళు హిందీ, ఇంగ్లీషు, తమిళ్, తెలుగు, మలయాళం, మరాఠీ
ఇలాంటి సినిమా ఛానళ్ళన్నీ మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ ఓకే చేశారంటే ఆ లాంగ్వేజ్లో వచ్చే ఛానళ్ళన్నీ వాటి నెంబర్లో చూపిస్తుంది. తర్వాత ఆప్షన్ స్పోర్ట్స్ అండి. ఈ స్పోర్ట్స్ కూడా అంతే, స్పోర్ట్స్ ఛానల్ ఎన్నైతే ఉన్నాయో అన్ని ఛానల్లో చూపిస్తుంది. దాంట్లో మీకు ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే స్టార్ స్పోర్ట్స్ 1, 2, 3, 4, సెలెక్ట్ 1, సెలెక్ట్ 2, సెలెక్ట్ 3, 10-1, 10-2, 10-3, 10-4, 10-5 ఇలాగ అన్నీ ఉంటాయండి స్పోర్ట్స్. తర్వాత ఆప్షన్ తీసుకుంటే కన్నా న్యూస్ అండి. న్యూస్ సేమ్ అదే అండి, అన్ని లాంగ్వేజ్లో అవైలబిలిటీ ఉంటాయి. మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఆ లాంగ్వేజ్లో వచ్చే న్యూస్ ఛానల్ నెంబర్లు మీకు చూపిస్తుంది. మీరు సెలెక్ట్ చేసుకుంటే అది ప్లే అవుతుందండి. స్క్రీన్ మీద ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి. హిందీ, ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, మలయాళం, ఒడియా, గుజరాతీ, కన్నడ, బెంగాలీ. తర్వాత ఆప్షన్కి వస్తానండి న్యూస్ తర్వాత కిడ్స్. ఈ కిడ్స్ కూడా అంతే అండి. ఈ కిడ్స్కి సంబంధించి నిక్ జూనియర్, సోనిక్, సోనీ ఏ, డిస్నీ, హంగామా, డిస్కవరీ కిడ్స్, పోగో, కార్టూన్ నెట్వర్క్ ఇవి ఒకటే ఛానలే ఉంటాయండి. ఇది లాంగ్వేజ్ ఆప్షన్ ఒకటి చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. తెలుగు వాళ్ళు తెలుగు పెట్టుకుంటారు, హిందీ వాళ్ళు హిందీ పెడతారు, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్లో పెట్టుకొని చూసుకుంటారు కార్టూన్స్. తర్వాత నాలెడ్జ్ అనే ఆప్షన్కి వస్తే కన్నా దీంట్లో వచ్చేసి ఇవి కూడా సేమ్ కిడ్స్ లాగే ఉంటాయండి. నాలెడ్జ్ అంటే జంతువుల ఛానళ్ళు, నేషనల్ జియోగ్రఫీ, నేషనల్ జియో వైల్డ్, హిస్టరీ, డిస్కవరీ సైన్స్, హిస్టరీ 18 ఇవి కూడా సేమ్ కిడ్స్ ఛానల్ లాగే అండి. ఒక ఛానల్ మల్టీ లాంగ్వేజ్లో అవైలబిలిటీ ఉంటుంది. ఆడియో లాంగ్వేజ్ తమిళ వాళ్ళు తమిళ్, కన్నడ వాళ్ళు కన్నడ, తెలుగు వాళ్ళు తెలుగు, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీషు లాంగ్వేజ్ ఆప్షన్ చేంజ్ చేసుకుంటే వాళ్ళకి ఆ లాంగ్వేజ్లో ఆ వాయిస్ అనేది వస్తుందండి. తర్వాత ఆప్షన్ తీసుకుంటే వచ్చేసి లైఫ్ స్టైల్ అండి. లైఫ్ స్టైల్లో దీంట్లో ఏమి ఉండవండి. తర్వాత ఆప్షన్ మ్యూజిక్ అండ్ ఆడియో అంటే మ్యూజిక్ సంబంధించిన ఛానళ్ళు అంటే తెలుగు మ్యూజిక్, హిందీ మ్యూజిక్, ఇంగ్లీష్ మ్యూజిక్, తమిళ్ మ్యూజిక్ ఈ అన్ని లాంగ్వేజ్లకు సంబంధించిన ఛానళ్ళన్నీ ఇక్కడ చూపిస్తుందండి. అది దాన్ని మీకు సెలెక్ట్ చేసుకోవడమే. తర్వాత వచ్చేసి షాపింగ్, ఇది కూడా ఏముండదండి దీంట్లో ఆప్షను. తర్వాత వచ్చేసి స్పిరిచువల్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, సేమ్ అదే దాని ప్రకారమే. దాంట్లో భక్తి సంబంధించినవి, యోగా సంబంధించినవి అవి ఉంటాయి. రీజనల్స్ అంటే మనకి ఏ రీజనల్స్ అయితే ఏ లాంగ్వేజ్ అయితే చూస్తామో అవి తెలుగు, తమిళ్, కన్నడ అవి ఓకే చేసి చూసుకోవచ్చు. ఫేవరెట్ అంటే మనం ఏ ఛానల్ అయితే సెలెక్టెడ్ ఛానల్ ఫేవరెట్గా చేసుకొని ఓకే చేసుకుంటామో ఆ ఛానల్లో అక్కడ ఫేవరెట్లో వస్తాయండి. రీజనల్స్ అంటే ఇక్కడ స్క్రీన్ మీద చూపించినట్టుగా తెలుగు, తమిళ్, హిందీ, మరాఠీ, బెంగాలీ ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తే ఆ లాంగ్వేజ్లో ఉండే సీరియల్, సినిమాలు, మ్యూజిక్ అన్నీ వస్తాయండి. ఈ వీడియో వల్ల మీకు ఏదైనా ఉపయోగం ఉంటే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.